పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఎస్కేలు గ్రంథము 34వ అధ్యాయము. ఎస్కేలు గ్రంథము 34వ అధ్యాయము 29వ వాక్యమండి. ఎస్కేలు గ్రంథము 34వ అధ్యాయము 29వ వాక్యము. మరియు వారి యొక్క దేశములో కరువు కలిగి ఏటమ్మా నశించిపోకుండాను అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను వారు ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను నేర్పరిచేదను. దేవునికి స్తోత్రం. ఈ మాట మరొకసారి చదవండి, అందరూ వినండి. మరియు వారి యొక్క దేశములో కరువు కలిగి నశించిపోకుండాను అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేర్పరిచేదను. దేవునికి స్తోత్రం. యెహోవా మాట్లాడుతున్న మాట, యేసయ్య మాట్లాడుతున్న మాట అర్థమవుతుందమ్మా? అర్థం అవట్లేదా? అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఏమండి, ఈ మాట చదివిన మాట మీకు అర్థమైందా లేదా? ఇంకొకసారి చదువమ్మా. మరియు వారి యొక్క దేశములో కరువు కలిగి నశించిపోకుండాను అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండా వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరిచేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి మాట అండి. దేశములో కరువు కలగకుండా దేశము అనగా సంఘము. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశం అంటే ఏంటి? మట్టి కాదు. దేశం అంటే ఏంటి? మనుషులు. దేశములో ఏం కలగకుండానటండి? కరువు కలగకుండా. ఎందుకంటే దేశములో ఏముందటండి? కరువు ఉంది. దేశం అనగా సంఘము. సంఘములో ఏముందటండి? కరువు ఉంది. మీరు అనొచ్చు, అయ్యా మాకు కరువు లేదండి అండి. కరువు అంటే ఏంటి మీ దృష్టిలో? భోజనం లేకపోవటమా? వస్త్రం లేకపోవటమా? ఆరోగ్యం లేకపోవటం కరువు. ఆర్థికంగా బాగోకపోవటం కరువు. బిడ్డలకు సరిగా చదవకపోవటం అది కరువు. చదువుకు తగ్గ ఉద్యోగాల్లో బిడ్డలు ఉండకపోవటం కరువు. నీ పంటలు పండకపోవటం కరువు. నువ్వు బాగుగా ఉండకపోవటం కరువు. ఇవన్నీ ఏంటి? మరి మీ జీవితంలో ఆలోచిస్తే కరువు ఉందా లేదా? చెప్పండి అమ్మా. నువ్వు ఆరోగ్యంగా లేదనుకోండి, ఆరోగ్యం నీలో ఏముందండి? రోజు పొద్దుటే బీపీకి ఒకటి, షుగర్కి ఒకటి నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది అనుకోండి, నీ ఇంట్లో ఏముంది? ఆరోగ్యం కరువుగా ఉంది కదా. మీకు ఎంత సంపాదించినా అప్పులు చేయవలసి వస్తుంది అనుకోండి, అది కరువే కదండి. మీ అప్పులు తీరట్లేదు అనుకోండి, అది కూడా కరువే కదా. మీ పిల్లలకు బాగా చదువు రావట్లేదు అనుకోండి, అది కూడా కరువే కదా. మీ బిడ్డలు బాగా చదువుకున్నారు, వారికి ఉద్యోగాలు రావట్లేదంటే అది కరువే కదా. నీ బిడ్డలకు వయసు వచ్చింది, పెళ్ళి అవ్వట్లేదు, అది కూడా కరువే కదా. నీ బిడ్డలకు వివాహం అయింది, పిల్లలకు కలగట్లేదు, అది కూడా ఏంటి? ఇక్కడ దేవుడు అంటున్నాడండి, దేశములో కరువు కలగకుండా. ఏంటి? దేశములో కరువు కలగకుండా. కరువు కలిగితే దేశంలో ఏముంటుందండి? నాశనం ఉంటుందండి. ప్రియమైనటువంటి వారలారా, కరువు కలిగితే మనుషులు ఏమవుతారు? నశించిపోతారండి. కనుక ఇక్కడ కరువు కలిగి
దేశములో ఉన్నటువంటి మనుషులు, సంఘములో ఉన్నటువంటి ప్రజలు, భక్తులు నశించిపోకుండా, నశించిపోకుండా అన్య జనుల ఎదుట నీకేం కలగకూడదా? అవమానము. నువ్వు బాగోలేదనుకోండి, అన్య జనుల్లో మీకేం కలుగుతుంది? దేవుని మందిరానికి వెళ్తున్నారు, మాట్లాడితే దేవుడు దేవుడు అంటారు, మాట్లాడితే ప్రార్థన అంటారు. మరి వీళ్ళ జీవితంలో ఇలాగుంది అని మనకేం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. దేశములో కరువు కలిగి నశించిపోకుండా, అన్య జనుల వలన మీకు అవమానం ప్రాప్తించకుండా మీకు ప్రఖ్యాతి కలుగుటకు. దేవునికి స్తోత్రం. ప్రఖ్యాతి అంటే మీకు ఘనత. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఈ 2025వ సంవత్సరంలో ఈ మొదటి పునరుద్ధాన దినమందు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఆయన. ఆ వాగ్దానం ఏమిటంటే, ఆయన అన్నాడు, తోట ఒకటి నేను ఏర్పాటు చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తోటలో ఉన్న వాళ్ళకి ఏముండదట తెలుసండి? ఏముండదట? ఏ తోట అటండి? ఈ తోట. ఇది ఏ తోట? దేవుని తోట. ఇది యేసయ్య తోట. ఇది ఎవరి తోట అండి? ఇది ఎవరికి సంబంధించింది? ఎవరికి సంబంధించిందండి? ఇక్కడ మనం పని చేస్తున్నాం. ఎవరికి పని చేస్తున్నాం? ఎవరికి చేస్తున్నామండి? దేవునికి చేస్తున్నాం. మనమందరం ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆయన ప్రజలము. మేమైతే ఆయన దాసులము. ఏడవాలంటే ఏడవాలి, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి. ఆయన ఏ పని చెప్తే ఆ పని మేము చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేశములో కరువు కలిగి నశించిపోకుండా అన్య జనుల వల్ల వారికి అవమానము ప్రాప్తించకుండా వారి ప్రఖ్యాతి కొరకై. ఎవరి ప్రఖ్యాతి? దేశములో ఉన్నటువంటి, సంఘములో ఉన్నటువంటి వారి యొక్క ప్రఖ్యాతి కొరకు, వారికి ఉన్నతమైన స్థితి ఇవ్వటం కోసము దేవుడటండి ఒక తోటను ఏం చేస్తున్నాడట? ఏర్పాటు చేస్తున్నాడట. ఎంత మంచి దేవుడు అండి! ఎంత మంచి దేవుడు! మహారాజు అయినటువంటి దావీదటండి ఇజ్రాయేలు పరిపాలిస్తున్నప్పుడు కరువు వచ్చిందట. ఏమొచ్చింది? కరువు వచ్చిందట. 3 సంవత్సరాలు కరువు వచ్చిందట. ఎన్ని సంవత్సరాలు? 3 years కరువు. భయంకరమైన కరువు అటండి. ఆ కరువు భరించలేనంత కరువు వచ్చిందటండి. ఆ సమయంలోనటండి దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. అయ్యా, ఈ కరువు ఎందుకు వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. ఏమొచ్చింది? ఈ కరువు ఎందుకు వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఏదైనా పాపం చేశానా? నా ప్రజలు ఏదైనా పాపం చేశారా? ఎందుకు ఈ కరువు వచ్చింది నాయనా? మాకు తెలియచేయ. నువ్వు తెలియజేస్తే మేము సరి చేసుకుంటాం. ఈ కరువుకు గల కారణము చెప్పు అని దేవునికి ప్రార్థన చేశారట. మనం కూడా దేవునికి ఏం చేయాలి? మన కరువు వచ్చింది, మన కుటుంబంలో ఆరోగ్యం లేదు, మన బిడ్డలు సరిగా లేరు, మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు, మనం చేస్తున్న వ్యాపారం బాగోలేదు, మనకి ఏది అట్టుకున్నా అది మట్టి అయిపోతుంది. అప్పుడు మనం దేవుని దగ్గర ఏంటినైనా నా పరిస్థితి ఏంటి ఇలాగుంది, ఓ పక్క నేను సంపాదిస్తున్నాను, ఓ పక్క నా బిడ్డలు సంపాదిస్తున్నారు, నెల వచ్చేసరికి మరలా అప్పులే మిగులుతున్నాయి కానీ ఏమి మిగలట్లేదయ్యా, ఏంటి ఈ పరిస్థితి, ఏంటి కరువు ఏంటి నాకు అని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? దేవుడిని అడిగావా? అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని నువ్వు దేవుడిని అడుగుతున్నావు కానీ ఈ పరిస్థితి నా జీవితంలో ఎందుకు కలిగింది? దేవుడు నిన్ను తోకలాగా ఉంచడం ఆయనకి ఇష్టం లేదండి. నువ్వు ఆశించేవాడిగా ఉండటం దేవునికి ఇష్టం లేదండి. సాతాను ఏం చేస్తుందో తెలుసండి? చెడ్డ బీజాలు నాటేసి వెళ్ళిపోద్దండి. దేవుడు మంచి బీజాలు నాటుతాడు. దేవుని మాటలు మన మీద నాటబడకున్నట్టుగా, మన హృదయంలో నాటబడకుండా సాతాను ఏం చేస్తుందంటే మనల్ని దేవుని యొక్క వాక్యం దగ్గర కూర్చొనివ్వదండి. చాలామంది ఇప్పుడు వాక్యం అయిపోయిన తర్వాత వస్తారండి శరీర రక్తాలు తీసుకోవడానికి. వాక్యం జరుగుతున్నని చెప్పి వాళ్ళు రారు. ఎందుకు వాళ్ళు రాలేదంటే వాళ్ళ లోపల ఎవరున్నారు? సాతాను ఉన్నాడండి. దానికి మనం అవకాశం ఇవ్వకూడదండి. అందుకే మందిరానికి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ప్రారంభ ప్రార్థనకే మందిరానికి మనం వెళ్ళిపోవాలి.
ఇక్కడ మనం చూస్తుంటే ప్రియమైనటువంటి వారరా, దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడటండి. దావీదు దేవునికి మనవి చేస్తున్నాడట, నాయన ఏంటి కరువు, ఏంటి పరిస్థితి, నేనేమైనా పాపం చేశానా, నా ప్రజలు ఏమైనా పాపం చేశారా, నాయన నేనేమైనా పాపం చేశానా, నా బిడ్డలు ఏమైనా పాపం చేశారా అని నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలి, విచారణ చేయాలి. ఇక్కడ దావీదటండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడట, నాయన ఈ కరువుకి గల కారణం చెప్పు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథములు సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. దావీదు కాలమున 2వ సమూయేలు 21వ అధ్యాయం 1వ వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలుగుగా దావీదు యెహోవాకు మనవి చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు రాజుగా ఉన్నప్పుడు అటండి 3 సంవత్సరాలు ఏం కలిగిందటండి, కరువు కలిగింది. దావీదు భక్తుడా కాదా, దావీదు విశ్వాస కాదా, దావీదు దేవునికి ఇష్టడా కాదా? ఆయన జీవితంలో ఆయన పరిపాలిస్తున్నప్పుడు కూడా దేశంలో ఏమొచ్చిందటండి, కరువు వచ్చింది. నువ్వు భక్తి చేస్తున్నప్పుడు, నువ్వు విశ్వాసంగా ఉన్నప్పుడు కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు ఆ కరువు ఎందుకు వచ్చిందో దేవునికి నువ్వేం చేయాలి, ప్రార్థించాలి, దేవుణ్ణి నువ్వు అడగాలి. నేను బాగానే ఉంటున్నాను కదా, నా బిడ్డలు ఎందుకు సెటిల్ అవ్వట్లేదు, నేను మంచిగా భక్తి చేస్తున్నాను కదా, నా బిడ్డలు సెటిల్ అవ్వడానికి కారణం ఏంటి అని మనం దేవుని దగ్గర ఆలోచన చేసినట్లు, విచారణ చేసినట్లయితే దేవుడు మనకి తెలియచేస్తాడండి. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడటండి, ఆ కరువు కలిగినప్పుడు అటండి దేవునికి మనవి చేస్తున్నాడట, దేవుని సన్నిధిలో ఆ మోకరించి, నాయన ఏంటి పరిస్థితి, ఎందుకు ఇక్కడ కరువు వచ్చింది, కరువు గల కారణం ఏంటి తెలియచేయమని దేవునికి మనవి చేయగా దేవుడైన యెహోవా అటండి దావీదుతో మాట్లాడుతున్నాడటండి. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చాను. ఎవరటండి, దేవుడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయ కాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలాగా సెలవిస్తున్నాడటండి, ఏమని సెలవిస్తున్నాడట, సౌలు గిబియోనీయులను హతము చేసిన గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పాడండి, దావీదు దేవుని ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను పాపం చేశానా, నా ప్రజలు పాపం చేశారా, నా ఇంటి వారు పాపం చేశారా, మా దోషాలు ఏమైనా ఉంటే చెప్పు ప్రభువా అని అడిగితే దేవుడు అంటున్నాడు, అయ్యా దావీదు, నీవైనను నీ ఇంటి వారైనను నీ ప్రజలైనను పాపం చేయలేదు, వారెవరు దోషం చేయలేదు. ఈ దోషం ఎవరిదంటే సౌలు చేసిన దోషమండి. ఎవరు చేసిన దోషం? సౌలు చేసిన దోషమండి. తండ్రుల దోషం ఎవరి మీదకి వస్తుంది, ఎవరి మీదకి వస్తుంది? చాలామంది అంటారు, నువ్వు ఎదవరా, నువ్వు సెటిల్ అవ్వరా, అలాగే ఎలా తిడతా ఉంటారు. దీనికి కారణం ఏంటి? ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ఈ వాక్యం చదువుకోవాలి, ఈ వాక్యం వినాలి. తండ్రుల దోషం అటండి ఎవరి మీదకి వస్తాయి? బిడ్డల మీదకి వస్తాయి. మన దోషం మన పిల్లల మీదకి వెళ్తుంది. ఈరోజు మనకు దోషం కలుగుతుందంటే కారణం ఏంటి? తండ్రులు చేసిన దోషం అండి. అర్థమవుతుందా, అర్థమవట్లేదా ఏమండి? అంటే మన బిడ్డలకి ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, మన పిల్లలకి ఎలా బ్రతికేస్తారు. ఏమి ఇవ్వకూడదు? శాపం ఇవ్వకూడదు. అంటే నీ బ్రతుకు బాగోవాలి, నీ బ్రతుకు బాగోవాలి, నీ నడక బాగోవాలి, నీ ఆలోచన బాగోవాలి, నీ మైండ్ సెట్ బాగోవాలి, నీ కన్ను బాగోవాలి, నీ నోరు బాగోవాలి. ఇవేమీ బాగోలేనప్పుడు వీటి ద్వారా నువ్వు చేసే ప్రతి పాపం వలన దాని ప్రతిఫలం అనిపించేది నీ బిడ్డలని ఈ యొక్క ఉదయకాలము ప్రభువుని నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అటండి
దావీదు అన్నాడు, నాయనా నువ్వు పాపం చేయలేదు, ఈ జనులు పాపం చేయలేదు, ఈ ప్రజలు పాపం చేయలేదు, కానీ సౌలు గిబియోనీయులను హతం చేశాడు. గిబియోనీయులు ఎవరో తెలుసండి? ప్రతిష్ట కలిగిన ప్రజలు. దేవునికి స్తోత్రం. ఏం కలిగిన ప్రజలు? ప్రతిష్ట కలిగిన ప్రజలు. వారికి ఒక ప్రతిష్టత ఉన్నది, వారికి ఒక వాగ్దానం ఉంది. వాగ్దానము పొందిన ప్రజలు ఈ గిబియోనీయులు యూదులు కాదండి, గిబియోనీయులు ఇజ్రాయేలు కాదు. ఈ గిబియోనీయులు ప్రతిష్ట కలిగినటువంటి ప్రజలండి. వారికి ఉన్న ప్రతిష్టత ఏటో తెలుసండి? వారిని కాపాడవలసిన బాధ్యత ఇజ్రాయేలీదేనండి. కానీ ఇక్కడ సౌలు ఏం చేశాడంటే తెలుసండి? గిబియోనీయులను హతం చేశాడటండి. ఏం చేశాడు? వాళ్ళని హతం చేశాడటండి. వాళ్ళని హతము చేసినందుకు, అంటే ప్రతిష్ట కలిగినటువంటి ప్రజలను, ప్రతిష్ట కలిగిన ప్రజలను దేవుని సన్నిధిలో ఇక్కడ నిలబడి దైవవాక్యం చెప్తున్నంటే దైవికమైన ప్రతిష్ట కలిగి ఈ స్థలంలో నిల్చున్నాను. దేవునికి స్తోత్రం. నా ప్రతిష్టతకు ఎవరైనా భంగం కలుగజేస్తే దేవుడు ఊరుకోడు. మరి ఎవడైనా సరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు? నీకు కీడు చేసేవారికి నేను కీడు కలుగు చేస్తాను, నీకు మేలు చేసేవారికి మేలు చేస్తానన్నాడు. అబ్రహాము మేలు చేసేవారు అందరూ మేలు పొందారు. అబ్రహాము కీడు కలుగు చేసిన వాళ్ళు అందరికీ ఏం కలిగింది? నన్ను దూషించి ఎవరైనా బాగుపడ్డారా? నేనేం చేయలేదు కదా వాళ్ళని, నేనేం వాళ్ళు తిట్టలేదు కదా, వాళ్ళు నేనేం చెప్పించలేదు కదా, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తానండి. దేవుడు నాకు ఇచ్చిన మంచి మనసు ఏంటంటే సన్నిధికి రాకపోయినా సరే వాళ్ళని కూడా నేను పలకరిస్తాను, వాళ్ళ యోగక్షేమాలు అడుగుతాను, వాళ్ళ మందిరంకి వెళ్తానో లేదో అని అడుగుతాను. నా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, వాళ్ళ భక్తిని విడిచిపెట్టకూడదు. మరి అలాగా దైవికమైన క్రమంలో ఉన్నటువంటి మరి ఆ వ్యక్తికి ఎవరైనా ఆటంకంగా నిలిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడండి. మనకు ఏదైనా శిక్ష కలిగినప్పుడు ఆలోచించాలి, ఎందుకు కలుగుతుంది ఇది, ఎందుకు ఈ బాధ మనం అనిపిస్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ఎందుకు మనకి ఈ బాధ ఎందుకు పెట్టాడు అని మనం ఆలోచించాలి. ఇక్కడ దావీదు ఆలోచిస్తున్నాడు. కరువు కలిగింది కదా, రేపు కాకపోతే ఇంకో సంవత్సరం పండుతుందని చూడట్లేదండి. కరువు ఎందుకు కలిగింది దానిని తెలియచేయమని ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడి కరువు అయ్యా, నువ్వు చేసిన పాపం కాదు, నీ జనులు చేస్తున్న పాపం కాదు, ఇది ఎవరిదంటే మీ మామ ఉన్నాడు కదా నీకంటే ముందు పరిపాలన చేశాడు, ముందు రాజు సౌలు చేస్తున్నటువంటి ఆ పాపం ఏంటంటే గిబియోనీయులను హతం చేశారట. ఏం చేయకూడదు? వాళ్ళని చంపకూడదు. ఎందుకంటే దేవుడు వారికి ప్రమాణం చేశాడు, దేవుడు మాట ఇచ్చాడు. వారు ఒక ప్రతిష్ట కలిగినటువంటి వారు. ఆ మాటను బట్టి వాళ్ళని వీళ్ళేం చేయకూడదు. అలాగా చేశారు కాబట్టి ఇప్పుడు దావీదు కాలంలో ఏం కలుగుతుందటండి? కరువు కలిగిందటండి, బహుగా కరువు కలిగిందట. ప్రార్థన చేస్తే దేవుడు తెలియజేశాడు. అసలు ఈ గిబియోనీలు ఎవరో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడైన యెహోవా ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశము నుండి వాగ్దత్తు దేశం కానాను నడిపిస్తున్నాడు. ఆ నడిపిస్తున్న కాలంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. యొర్దాను నది నీరు జలరాశిగా నిలబడిపోయింది. ఎరుకో గోడలు ఏమైపోయినాయండి? కూలిపోయినాయి. ఎరుకో పట్టణం అంతా కూడా కాల్చివేయబడింది. ఇలాంటి అద్భుతాలు జరిగినాయి. అయితే మోషే మరణించిన తర్వాత ఇజ్రాయేలును నడిపించవలసిన బాధ్యత దేవుడు యెహోషువకు అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? యెహోషువకు అప్పగించాడు. యెహోషువ ఇజ్రాయేలు నడిపిస్తూ మార్గ మధ్యలో వారికి అడ్డొస్తున్నటువంటి ప్రతి రాజుని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? హతం చేస్తున్నాడు. అలాగే వీళ్ళు ఎరుకో దాటి వచ్చారండి. ఎరుకో పట్టణం దాటి వచ్చారు.
దాటి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి అమోనీయులు, మోయాబీయులు, ఆ కానానును పరిపాలిస్తున్న కొందరు రాజులు, కానాన్ని పరిపాలిస్తున్న కొందరు రాజులు, వీళ్ళందరూ కలిసి ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్ళాలి అని ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడటండి, గిబియోనులు కూడా అక్కడే ఉన్నారండి. ఎక్కడ? కానానుకు సమీపముగానే ఈ గిబియోనీలు కూడా ఉన్నారు. గిబియోనీలు ఇజ్రాయేల్ గురించి విచారణ చేశారటండి. వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడు, వాళ్ళ ఎదుట ఎవరు నిలబడలేరు, ఎంతమంది రాజులు కలిసి వెళ్ళినా సరే వీళ్ళందరూ కూడా ఏమైపోతారు? హతమైపోతారు అని గిబియోనీలు ఇజ్రాయేలుకు భయపడి, ఎవరికండి? ఇజ్రాయేలుకు భయపడి, నాయకుడైన యెహోషువకు భయపడి, వీళ్ళు పూజించి ఆరాధిస్తున్నటువంటి యెహోవాకు భయపడి వాళ్ళు ఏం చేశారు తెలుసండి? ఆ గిబియోనులో ఉన్నటువంటి కొంతమంది ఆ రాజులు, మంత్రులు, ఆ పెద్దలందరూ కూడా ఏం చేశారట? వస్త్రాలు తీసేసి మాసిన వస్త్రాలు వేసుకుని, వస్త్రాలు తీసేసి ఏం చేశారు? మాసిన వస్త్రాలు వేసుకుని, కొన్ని పళ్ళు, ఎండిపోయిన పళ్ళు అండి, పచ్చిగా ఉన్న పళ్ళు కాదండి, ఎండిపోయిన పళ్ళు తీసుకుని వాళ్ళు ఇజ్రాయేల్ సమాజం దగ్గరికి వచ్చారట. సమాజం వారు అడుగుతున్నారట, మీరెవరు, ఏ ప్రాంతానికి చెందిన వారు, ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళు ఏమన్నారట? మేము మీకు సమీపముగా ఉన్న వాళ్ళము, మేము మీకు సమీపస్తులము, మేము మీకు కావలసిన వారము, మేము చాలా రోజుల నుంచి ప్రయాణం చేస్తున్నాం కనుక మా బట్టలు ఏమైపోయినాయి? పాతబడిపోయినాయి, మార్చిపోయినాయి. మేము మీకు ఇవ్వాలని తీసుకొచ్చి నీ పళ్ళు ఏమైపోయినాయి? ఎండిపోయినాయి అని ఆ పళ్ళు ఆ యొక్క వారికి ఇస్తున్నప్పుడు వాళ్ళు ఆ పళ్ళు కొన్ని తిన్నారట. వీళ్ళు ఇలాగా అందులో వాళ్ళలో సంచారం చేస్తూ ఎక్కడికి వచ్చారటండి? యెహోషువ దగ్గరికి వచ్చేసారటండి. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఎక్కడికి వచ్చారు? అసలైన దగ్గరికి వచ్చేసారండి. యెహోషువ దగ్గరికి వచ్చేసారు. యెహోషువ దగ్గరికి వచ్చేసినటువంటి వీళ్ళని అడుగుతున్నారట, అయ్యా మీరు ఎక్కడ వారు, ఏ ప్రాంతాన్ని నుంచి వచ్చారు? అర్థమవుతుందమ్మా? ఈ యొక్క గిబియోనీయులు యెహోషువ దగ్గరికి వచ్చారండి. యెహోషువ అడుగుతున్నాడు, మీరు ఎక్కడ వారయ్యా అని అడుగుతుంటే యెహోషువ తనండి, అయ్యా మేము మీకు సమీపస్తులమే, మేము చాలా దూరం నుంచి వచ్చాం, మా బట్టలు మాసిపోయి మా తీసుకొచ్చిన పళ్ళు ఎండిపోయినట్టు. ఆ పండ్లలో కొన్ని తీసుకున్నట్టండి ఎవరు తిన్నారట? యెహోషువ కూడా తిన్నాడట. ఎండు పండ్లు కొన్ని ఈ ప్రజలు తిన్నారు, మరి కొంత యెహోషువ కూడా తిన్నారట. తిన్న తర్వాత అటండి 3 రోజులకి యెహోషువకు తెలిసిందట. ఏం తెలిసింది? వీళ్ళు గిబియోనీయులు, వీళ్ళు మనకి సంబంధించిన వారు కాదు అని తెలిసిందట. అయితే అప్పటికే జరగవలసిందంతా జరిగిపోయింది. ఏం జరిగిందో తెలిసేటప్పటికీ యెహోషువ ఆ పళ్ళును తిని వారితో అన్నాడట, మరి మేము మీకు ఏ హాని చేయమన్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథములు యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం నుంచి చదవండి అమ్మ. ఈ ద్రాక్షరసపు సిద్ధులను మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పటికి అవి చినిగిపోయాను. బహుదూరమైన ప్రయాణం చేస్తున్నందున ఈ మా బట్టలు చెప్పులను పాతగిల్లిపోయినవని అతనితో చెప్పిరి. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయి వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా, అమ్మ అర్థమవుతుందా? వాళ్ళు ఏదో తెచ్చారనుకోండి, వాళ్ళకి దేవుడు ఏమెట్టు పోషిస్తున్నాడు? మన్నాను ఎట్టు పోషిస్తున్నాడు. నాయన ఈ ఆహారం మీరు తినాలా తినకూడదని ఏం చేయలేదటండి వాళ్ళు? దేవుడిని అడగలేదటండి. తెస్తం తడువు ఏం చేశారు? మనం చెప్పారు కదా, ఆకులో పెట్టడం తరువు, ఆకులో వేయటం తడువు అండి. మరి కొంతమంది అయితే ఇంటికాడ ఏదో పాసిపోతున్నారు, ఇక్కడికి పరిగెత్తుకు రారండి. పాసిపోతున్నట్టండి, ప్రార్థన కూడా చేయించుకుంటలేదండి, వెళ్ళి కుర్చీలో కూర్చుంటున్నారండి. ఒకరోజు భోజనం చేయకపోతే మనం ఇక్కడ భోజనం కోసం వస్తున్నామా? ఆత్మీయ ఆహారం కోసం వస్తున్నాం. దేవునికి స్తోత్రం. శరీర సంబంధమైన పొద్దున్న తింటాం, మళ్ళీ ఏం చేయాలి? సాయంత్రానికి మళ్ళీ తినాలా తినక్కర్లేదా?
తినకపోతే మరుసటి రోజు ఏం చేయాలి? నేను ఇంకో మనిషి పట్టుకుని తీసుకెళ్ళాలి. పొద్దున తిన్నాం, రేపు పొద్దున దాకా ఉండాలి కదా, ఉండట్లేదు. అయితే ఆత్మీయ ఆహారం అందు చూడండి, ఇది మనల్ని దినదినము బలపరుస్తూ నూతనపరుస్తూ మనల్ని ఒక శ్రేష్టమైనటువంటి స్థానానికి ఇది తీసుకెళ్తుంది. అయితే ప్రియమైనటువంటి వారు చెప్తున్నారు, అయ్యా మా సిద్ధులు తెచ్చేటప్పుడు కొత్తవే కానీ ప్రేమైపోయినాయి, పాత పడిపోయినాయి, మా సిద్ధులు మా బట్టలు కూడా మాసిపోయినాయి అని చెప్పి వారు ఆహారంలో కొంత వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు తిని తర్వాత యెహోషువ వచ్చిన వారితో సమాధానపడి వారికి బతుకునిచ్చుటకు వారితో నిబంధన చేశాను. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరితోటి అటండి? గిబ్యోనీయులతోటి. ఎవరితో చెప్పండి? గిబ్యోనీయులతో అటండి మోషే ఏం చేశాడట? నిబంధన చేసుకున్నాడట. ఏమని నిబంధన అటండి? మిమ్మల్ని మేము చంపము, మిమ్మల్ని మేము బ్రతకనేస్తాం నిబంధన. మరియు సమాజ ప్రధానులు వారితో, అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రధానులు ఏం చేశారట? వారితో ఇజ్రాయెల్ సమాజంలో పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా తిన్నారు కదండి, వాళ్ళు కూడా వాళ్ళకి ప్రమాణం చేశారటండి. ఏమని ప్రమాణం చేశారు? మిమ్మల్ని మేము బ్రతకనిస్తాము. ఏమని చేశారు? మేము కానీ, మా పిల్లలు కానీ, వారి పిల్లలు కానీ, వారికి పుట్టిన పిల్లలు కానీ, మా వంశం వారు ఎవరు కూడా మిమ్మల్ని సంపరు, మిమ్మల్ని కనికరిస్తారు, మిమ్మల్ని బ్రతకనిస్తారని ప్రమాణం చేశారట. 2 తలంపులు, 2 ఉద్దేశాలు నేను కలిగి ఉన్నానేమో. సన్నిధులు ఒక బలమైన తీర్మానం చేసుకున్నానయ్యా, నేను యెహోవా తోటలో నాటబడిన చెట్టులాగా ఉండడానికి నాకు నీకు మధ్య ఉన్న ప్రతి ఆటంకాన్ని, ప్రతి అభ్యంతరాన్ని, ప్రతి పాపమును మీరు తీసివేయండి అని మనం అందరం దేవుణ్ణి అడుగుదాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రభు వైపు చూడండి, నోరు తెరిచి అడగండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, దయచేసి అందరూ నోరు తెరిచి అడగాలి. నిన్ను నవరు దేవుతో నిన్ను స్తుతిస్తున్నా. కూడా వచ్చిన ప్రజలందరినీ కూడా మీరు దర్శించండి. నేను విత్తబడిన వాక్యమునైనా, విత్తబడిన నీ మాటలనైనా నాలో మాలో ఫలింపచేయను. శ్రేష్టమైన నేలలో నైనా నాటబడిన చెట్టు ఎలాగైతే ఫలిస్తుందో ప్రభు నా తండ్రి, ఉపదేశం మీద నాటబడిన ఆ లేత కొమ్మ ఎలాగైతే మహావృక్షమైందో ప్రభా, అలాగే నైనా ఈ సంఘములు, ఈ తోటలో ప్రభునైనా మేము ఒక మహావృక్షములాగా ఈ ప్రభునైనా మేము నైనా పుష్పించేటట్టు, కాయలు కాసేటట్టు, ఫలములు ఇచ్చేటట్లు అనేకులకు ఆశీర్వాదకరంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరున మరి దీవించండి. మా సంఘమును ఇంకా అభివృద్ధి పరచనైనా వేలాది మంది ప్రజలైనా ఈ స్థలంలో నేను ఆరాధించి కృపాభాగ్యమును మీరు దయచేయండి. నీ దాసునికి ఇచ్చిన దర్శనాన్ని మీరు స్థిరపరచండి. నేను ఇంకా అనేక మందిరాలు నిర్మించడానికి మీరు సహాయం చేయండి. బహుగా దీవించండి. నేను మా కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించిన యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.